వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈ వీడియోలో ఆధ్యాత్మిక జీవితంలో మరింత శక్తిని పుంజుకోవడానికి ఉండవలసిన ఇంకో కొత్త అలవాటు గురించి తెలుసుకోబోతున్నాం. మన ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక ముఖ్యమైన విషయం తెలియాలనుకుంటున్నాను. అదేమిటంటే ప్రతి 100 సబ్స్క్రైబర్లకి నేను ఒక యోగియాత్మకత అనే పుస్తకాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి ఉన్నవారు కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, ఫిల్ చేయండి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొక ముఖ్యమైన అలవాటును అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే మనం ఇతరుల్ని క్షమించగలగాలి. ఎప్పుడైతే మనం ఇతరుల్ని క్షమించగలుగుతామో అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఎవరైనా మనకు ఎటువంటి హాని చేసినా లేదా ఇబ్బంది పెట్టాలనుకున్నా అది తెలిసైనా తెలియకైనా దాని వెనుకున్న అంతరాత్మాన్ని గ్రహించి వారిని మీరు వీలైనంత వరకు క్షమించే ప్రయత్నం చేయాలి. అలా కాదని వారి మీద మీరు కక్ష సాధింపులు చేస్తే అది మన మనశ్శాంతికి భంగం కలుగుతుంది. అప్పుడు మనం మన ఆధ్యాత్మిక జీవితంపై శ్రద్ధ వహించలేము. మీరు మీ నిత్య జీవితంలో ఎంతోమందికి ఎన్నో పొరపాట్లు చేసింటారు. వాటిని గుర్తు ఉంచుకొని మీకు ఎవరైనా అలాంటి ఇబ్బందులు కలిగించినప్పుడు వారిని క్షమించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన మనస్సు ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఆ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని ఈ పరీక్ష నేను పాస్ అయ్యానని అనుకోవాలి. అలా ఏం జరిగినా ఇదంతా భగవంతుని ప్రణాళికలో ఒక భాగమని గుర్తుంచుకోవాలి. నేను ఒక యోగాత్మకత పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అందులో ఒక సన్నివేశం నా మనస్సుకు అతుకుపోయింది. అదేమిటంటే పరమహంస యోగానంద గారు చిన్నప్పుడు హిమాలయాలకి వెళ్ళాలని ప్రయత్నించారు. అప్పుడు పరమహంస యోగానందతో పాటు 2 స్నేహితులు వెళ్ళారు. వారు ఆ ప్రయాణం సాగిస్తుండగా పరమహంస యోగానంద గారు ఇలా మాట్లాడారు: మనం హిమాలయాలకి వెళ్ళి అక్కడ యోగులతో కలిసి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించినట్లయితే మనం ఎటువంటి సింహాలైనా ఎటువంటి క్రూర జంతువులతో అయినా మనం ఈజీగా మాట్లాడవచ్చు అని అంటారు. ఇలా అనేకమైన విషయాలు మాట్లాడారు. దానితో ఒక స్నేహితుడు భయభ్రాంతులు గురి అయ్యి వాళ్ళనిద్దరి నుంచి దూరంగా వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వ్యక్తి పరమహంస యోగానంద గారి అన్నగారికి చెప్పాడు. దాంతో వాళ్ళ అన్నగారు వాళ్ళని పట్టుకున్నాడు. ఆ తర్వాత పరమహంస యోగానంద గారు అతని మీద చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు పరమహంస యోగానంద గారు ఇలా అడిగారు: జతిందా, ఎందుకు ఇలా చేసావు? అమర్, నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను కదా, ఎందుకు నువ్వు మా అన్నకి ఇలా చెప్పావు అని అడగగా జతిందా ఇలా సమాధానమిచ్చాడు: పులులు మనతో మాట్లాడతాయని చెప్పావు కదా, మన ధ్యాన సమాధికి లొంగిపోతాయని చెప్పావు కదా, ఒకవేళ మన ధ్యాన సమాధికి లొంగకోకపోతే అవి మనల్ని తినేస్తాయి కదా, అందువల్ల నేను చాలా భయపడి వెనక్కి వచ్చేసాను అని ముకుందాతో జతిన్ ఘోష్ చెప్పాడు. నేను ఈ కథని చాలా క్లుప్తంగా చెప్పాను, కానీ ఆ బుక్కులో చాలా బాగా రాశారు. ఇక్కడ ముకుంద అంటే పరమహంస యోగానంద గారు, జతిందా అమర్ అంటే పరమహంస యోగానంద గారి చిన్ననాటి స్నేహితులు. ఆ తర్వాత పరమహంస యోగానంద గారు ఇలా అన్నారు: ప్రయాణం మధ్యలో జతిందా మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు నాకు కలిగిన కోపం ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరిపోయింది. జతిందా ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే, కానీ మాకు అనిపించిన మమ్మల్ని మోసం చేయాలని కాదని నేను తెలుసుకున్నాను. అప్పుడు నాకు సంతోషమైంది. ఈ చిన్న కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలంటే, మనం ఎప్పుడైతే ఇతరులు మనల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం తెలుసుకుంటామో అప్పుడు మన మనస్సు శాంతి పొందుతుంది. ఆ శాంతి మనల్ని ఆ దేవుడి దగ్గరకు తీసుకువెళుతుంది. మీరు ఇతరులను క్షమించినప్పుడే సమాజంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. అప్పుడు సమాజం ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి గొడవలు లేకుండా. నేను ఒక్కొక్క విషయాన్ని ఇంతలా వివరించి ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడైతే మీరు ఒక పని చేసేటప్పుడు దాని వెనుకున్న అంతరాత్మను అర్థం చేసుకోగలుగుతారో అప్పుడే మనం ఆ పనిని మనస్ఫూర్తిగా మన మనస్సుతో చేయగలుగుతాము. అప్పుడు ఆ భగవంతుని కృప మనపై ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోల్లో మౌనం గురించి, మనం తీసుకునే ఆహారం గురించి కూడా వివరించాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ని చూడనట్లయితే వెంటనే వెళ్ళి చూడండి. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేను నా సహాయ శక్తుల
ఆ సమస్యను పరిష్కరించడానికి మీకు సహాయం చేస్తాను. ఆ దేవుడే నన్ను మీ దగ్గరకు పంపాడు. ధన్యవాదాలు. మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మీకు ఏదైనా సందేశాలున్నా అడగవచ్చు. మనం మన ఈ స్పిరిచువల్ కమ్యూనిటీని ఈ ప్రపంచం మొత్తం వ్యాప్తి చేయాలి. అప్పుడే ఈ ప్రపంచం ప్రేమ, సత్యం, శాంతితో ఉంటుంది. అప్పుడు ధర్మం నిలబడుతుంది, అధర్మం అంతరించిపోతుంది. అప్పుడు ఆ దేవుడు అందరినీ మళ్ళీ పుట్టించాల్సిన అవసరం ఉండదు. మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింటాం. అటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేయడానికి ఎవరు ఉండరు. ధన్యవాదాలు. ఇంకో వీడియోలో ఇంకో కొత్త విషయం తెలుసుకోవడానికి కలుసుకుందాం.